మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తల వెనక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాళ్ళు చూస్తే గోదాముల్లో గోల్మాల్ అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. వేల బస్తాల మాయం, పేదల బియ్యం పెద్దల పరం. మన మచిలీపట్నంలో తాజాగా కాకినాడలో తవ్వితే మరెన్నో అత్యధిక ప్రైవేటు గోదాములు వైకాపా నేతలవే. వాటిలో నిల్వకే పౌర సరఫరాల శాఖ ప్రాధాన్యం. గత ప్రభుత్వంలో లారీలే తరలించిన లెక్కపత్రం లేదు. 5 ఏళ్లు సహకరించిన అధికారులు, సిబ్బంది. ఏటా 50 లక్షల టన్నులకు పైగా ధాన్యాన్ని రైతుల నుంచి తీసుకుని మిల్లర్లకు పంపారు. ప్రతి సంవత్సరం సుమారు 30 లక్షల టన్నుల బియ్యాన్ని సీఎంఆర్ అధిక శాతం రీసైక్లింగ్ చేసింది. కింద మిల్లర్లు పౌర సరఫరాల శాఖ గోదాములకు సరఫరా చేశారు. ఏ గోదాముకి ఎన్ని వెళ్ళాయో, అక్కడి నుంచి మండల గోదాములకి ఎన్ని చేరాయో, ఇంకా అక్కడ ఎన్ని నిల్వలు ఉన్నాయో 5 ఏళ్లుగా సరైన లెక్కలే లేవు. గోదాము నిర్వాహకులు ఎంత చెప్తే అంత రాసుకోవడమే పౌర సరఫరాల సంస్థ వంతు. వైకాపా నేతలకు చెందినటువంటి ప్రైవేటు గోదాముల్లో అయితే నిల్వ చేసిన బియ్యాన్ని ఏళ్ల తరబడి బయటికే తీయరు. అమ్ముకుని సొమ్ము చేసుకోండి, మీకు వీలున్నప్పుడు నిల్వలు చూపండి అనే ధోరణి. వ్యాపారులు, అధికారుల మధ్య అవగాహన ఆ స్థాయిలో ఉంది. అందుకే మచిలీపట్నం మాజీ మంత్రి పేరు నానికి చెందిన గోదాములో 4840 టన్నుల బియ్యం మాయమైంది. తాజాగా కాకినాడలోని గోదాములో 4000కు పైగా బస్తాలు లెక్కతేలేదు. గతంలో అంబేద్కర్ కోనసీమ, కర్నూలు జిల్లా తిమ్మచెర్ల, బాపట్ల సమీపంలోని కర్లపాలెం, ఎన్టీఆర్ జిల్లా నిడమానూరులో లారీల కొద్ది బియ్యం మాయమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి తవ్వితే మరెన్నో ఉన్నాయి. పౌర సరఫరాల సంస్థ అధికారులు, సిబ్బంది సహకారం లేకుండా ఇంత అడ్డగోలుగా జరగదు. వందలు వేల టన్నులు మాయమైన ఎవరికి వారే తేలుగుట్టిన దొంగలా ఉన్నారు. కొత్త ప్రభుత్వం వచ్చాక ఎక్కడ ఎన్ని నిల్వలు ఉన్నాయో బయటికి తీసేందుకు ఆన్లైన్ విధానం ఇచ్చిన అక్రమాల లెక్కలు తేలడం లేదు. అయినా ప్రైవేట్ గోదాముల యజమానులు, అక్రమాలకు పాల్పడుతున్న సిబ్బంది, అధికారులపై పౌర సరఫరాల శాఖ అలవుమాలని ప్రేమ వలకబోస్తోంది అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. ఈ వార్త వెనకాల ఉన్నటువంటి ఇంటెన్షన్ వెరీ సింపుల్. అర్జెంటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ లోపల వేసేసేయాలా, ప్లస్ అక్కడ ఉన్నటువంటి ఆ గోడౌన్లన్నింటినీ కూడా తెలుగుదేశం వాళ్ళ చేతుల్లోకి ఇవ్వాలి. వాస్తవంగా ఏమైపోయిందంటే ఎవడు అధికారంలో ఉంటే వాడు అందుకుంటుంటాడు, అది క్లియర్. ఇక్కడ మోడీ ఇచ్చిన పథకాన్ని వైసీపీ వాడు బాగా వాడుకున్నారు. ఎట్లా అంటే సబ్సిడీ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం, దాదాపు 60% 70% సబ్సిడీ ఇచ్చింది. భూమి ఇక్కడ మన చేతిలో ఉండి గోడౌన్ కట్టుకునేటట్టయితే వాళ్ళు డబ్బులు దాదాపుగా చాలా వరకు స్పాన్సర్ చేశారు. ఆ డబ్బు ఎందుకు పెట్టారు? ఆ విధానము గోడౌన్లు పెద్ద ఎత్తున ఉంటే రైతులకు ఇబ్బంది లేకుండా ఉంటుందని. దాన్ని వైసీపీకి సంబంధించిన నాయకులు ఆ పథకాన్ని వాడుకున్నారు, గోడౌన్లో పెట్టుకున్న తర్వాత ఈ ప్రభుత్వానికి సంబంధించిన బియ్యం అంతా కూడా ఇదివరకైతే ఇవన్నీ ఏం చేయాలో తెలియక మా దగ్గర గోడౌన్లు ఖాళీగా లేవని చెప్పి కొండం మానేసేవాళ్ళు రైతుల దగ్గరని. అలా కాకుండా ఇప్పుడు కొనటం, దాంట్లో స్టోర్ చేయడం జరిగింది. ఇప్పుడు అందులో తేడాలు వచ్చినాయి అన్నటువంటి పాయింట్. ఇక్కడ ఇందులో రాజకీయ నాయకుల ప్రమేయము ఉంటుంది ఖచ్చితంగా. అదే సందర్భంలో పౌర సరఫరాల శాఖ అధికారుల పాత్ర ఉంటుంది, సిబ్బంది పాత్ర ఉంటుంది. తవ్వితే అందరి విషయం బయటకు వస్తుంది, రావాలి కూడా ఖచ్చితంగా ఈ కుంభకోణాన్ని. ఇందులో మన ఇంటెన్షను ఈ గోడౌన్లు, వైసీపీ వాళ్ళ గోడౌన్లు తెలుగుదేశానికి వెళ్ళాలనో, లేకపోతే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళైతే వదిలేయాలనినో, వైసీపీ వాళ్ళదైతే కేసులు పెట్టాలనినో కాకుండా ఒక నిజమైనటువంటి ఇంటెన్షన్తో కనుక చేయగలిగితే అద్భుతంగా ఉంటుంది. అసలు కుంభకోణం ఏదో బయటకు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. లేకపోతే కళాత్మక చిత్రాల దర్శకుడు శ్యామ్ బెనగల్ ఇక లేరు. హైదరాబాద్లో పుట్టి పెరిగిన దిగ్దర్శకుడు, ముంబైలో కన్నుమూత. చివరి శ్వాస వరకు సినిమాతోనే ప్రయాణం. భారతీయ సినిమాను అంతర్జాతీయ వేదికలపై నిలబెట్టి సత్తా చాటిన హైదరాబాదీ సమాంతర చిత్రాలతో ఎన్నో కథలు, పాత్రలకు సజీవ రూపాన్ని ఇచ్చిన సినీ మాంత్రికుడు శ్యామ్ బెనగల్ కన్నుమూశారు. ప్రకటనలు, డాక్యుమెంటరీలతో ప్రయాణం మొదలుపెట్టిన ఆయన క్లాసిక్ చిత్రాల దర్శకుడిగా గుర్తింపు పొందారు. ధారావాహికలపైన తనదైన ముద్ర వేశారు. కొంతకాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన ముంబైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం 6:38 మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇక క్రైస్తవుల సంక్షేమం, భద్రత మా బాధ్యత. ఉమ్మడి రాష్ట్రంలో చర్చిపై దాడి జరిగితే నేనే వెళ్ళి పరిశీలించే, మళ్ళీ అలాంటి దాడులు జరగకుండా అరికట్టా. విభజన తర్వాత వారి శ్రేయస్సుకి అధిక ప్రాధాన్యం ఇచ్చాం. సెమీ క్రిస్మస్ వేడుకలు ముఖ్యమంత్రి చంద్రబాబు క్రైస్తవుల సంక్షేమానికి, భద్రతకు అండగా ఉంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. అందరికీ న్యాయం చేసేలా రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ముందుకెళ్తుందని పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చర్చిపై దాడి జరిగితే నేను వెళ్ళి పరిశీలించిన తర్వాత అట్లాంటి దాడులు జరగకుండా అరికట్టా. విభజన తర్వాత క్రైస్తవుల సంక్షేమానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాం, చర్చిల నిర్మాణానికి ఆర్థిక సాయం చేశాం అన్నటువంటి విషయాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. ఇకపోతే రహదారుల నాణ్యతతో రాజీ పడద్దు, అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. కృష్ణా జిల్లాలో పట్టించిన నిర్మాణ పనులు తలికి అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. పల్లెదారులకు మోక్షం లభించింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వచ్చి రహదారులను పరిశీలిస్తుండటంతో అధికారులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు, రహదారుల నాణ్యతపైన దృష్టి సారిస్తున్నారు. తాజా కృష్ణా జిల్లాలో పవన్ సోమవారం సుడిగాలి పర్యటన నిర్వహించారు. పెనమలూరు నియోజకవర్గం గ్రామీణ ప్రాంతాల్లో ఇస్తున్న రహదారుల పనులు తనిఖీ చేశారు. నాణ్యత విషయంలో రాజీ పడద్దని అధికారులకు సూచించారు. 2 నెలల కిందట పెనమలూరు పరిధిలో పల్లె పండగ కార్యక్రమం నిర్వహించిన సమయంలో పవన్ పలు రహదారుల నిర్మాణానికి వేదికపై నుంచి హామీ ఇచ్చారు. వెంటనే నిధులు విడుదల చేయించి ఆ పనుల్ని ప్రారంభించారు. ప్రస్తుతం ఈ రహదారి పనులు నాణ్యతను పరిశీలించేందుకు పవన్ కళ్యాణ్ పెనమలూరు వచ్చారు. కంకిపాడు బస్టాండ్ నుంచి ఆయన వెళ్ళారన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే రాజధాని నిర్మాణం కోసం ప్రజలపై
ఒక్క పైసా భారం వేయము, రాష్ట్రంలో డబ్బంతా తీసుకెళ్లి రాజధాని నిర్మాణానికి ఖర్చు పెడుతున్నారు. వైకాపా నాయకులు అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు. పురపాలక శాఖ మంత్రి పి నారాయణ మండిపడ్డారు. అమరావతి స్వయం సమృద్ధి ప్రాజెక్టును పునరుద్ఘాటించారు. ప్రజలపై ఒక్క పైసా భారం కూడా వేయకుండా రాజధాని నిర్మిస్తామని పేర్కొన్నారు. సోమవారం సచివాలయంలో చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సిఆర్డీఏ 44వ సమావేశం అనంతరం మంత్రి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. భూ సమీకరణలో భూములు ఇచ్చిన రైతులకు స్థలాలు కేటాయించగా మిగిలిన భూములను విక్రయించి అమరావతి నిర్మిస్తానని తెలిపారు. ప్రపంచ బ్యాంక్, ఏడీబీ వంటి సంస్థల నుంచి తీసుకున్న రుణాలను అమరావతిలో భూములు విక్రయించడంతో పాటు భవిష్యత్తులో అక్కడి నుంచి వచ్చే ఆదాయంతో తీరుస్తామని వెల్లడించారు. ఎవరుంటారో ఆ తర్వాతన 20 ఏళ్లకు 30 ఏళ్ల తర్వాతన ఇందులో నుంచి వచ్చిన భూములను అమ్మి అప్పుడు కడతామని చెప్తే ఎవరైనా నమ్ముతారో దాంట్లో ప్రాక్టికల్గా? అదేదో ఇప్పుడు కదా చేసి ఉండాల్సింది. నిజంగా అయితే కనుక ఇంతకుముందు ఏమన్నారు, ఇదే పదం వాడారు, సెల్ఫ్ సస్టైనబుల్, సెల్ఫ్ సఫిషియన్సీ. దాంట్లో ఉన్నటువంటి భూములను అమ్మితేనే వచ్చేస్తాయని చెప్పి ఇప్పుడు ప్రపంచ బ్యాంకు, ఏడీబీల నుంచి లోన్ తీసుకున్నారు, ఇంకా తీసుకుంటున్నారు. మొత్తం 65,000 కోట్ల రూపాయలు కావాలి. అయితే దాంట్లో వచ్చిన డబ్బులతోనే దాన్ని తీరుస్తామంటే ఎవరు తీరుస్తారు వచ్చి? దాంట్లో ఎవరికి తెలుసుద్ది? బేసిక్గా అమరావతి కట్టడానికి తప్పు లేదు. ప్లస్ ఈ మొక్కలు అనవసరం కూడా. రాజధాని నిర్మాణం కోసం ప్రజలపై ఒక్క పైసా భారం వేయమంటే ఇప్పుడు ఈ కట్టేటటువంటి ఇవన్నీ ఎవరు కడతారు? దాంట్లో 30 ఏళ్ల తర్వాత కడతానికంటే ఈలోపు వడ్డీలు అయితే కట్టుకురావాల్సి ఉంటుంది కదా. ప్రాక్టికల్గా కొన్ని అంశాలు తప్పదు అనే ముక్కను మాట్లాడడం మానేసేసి లేదు ఇట్లాగా అని చెప్పేసి ఇటు పత్రికలు కూడా అదే కోణంలో రాసుకొస్తున్నాయి. ఇకపోతే బస్ స్టాండ్ నుంచి ఆర్టీసీ బస్సు అపహరణ, నర్సీపట్నం డిపోలో ఘటన, పోలీసుల అదుపులో నిందితుడు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం బస్టాండ్ ఆవరణ నుంచి బస్సు అపహరణకు గురైన సంఘటన సంచలనం సృష్టించింది. పోలీసులు చురుగ్గా స్పందించి గాలింపు చేయబడ్డంతో బస్సును గుర్తించి నిందితుని అదుపులో తీసుకున్నారు. ఆర్టీసీ అధికారులకు చెమటలు పట్టించినటువంటి ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన మేరకు ఏపీ 31TH0765 నెంబర్ ఆర్టీసీ అద్దె బస్సు ఆదివారం రాత్రి నర్సీపట్నం చేరుకుంది. క్లీనర్ బస్సును శుభ్రం చేసి తాళాన్ని అందులోనే వదిలి వెళ్ళిపోయాడు. సోమవారం 5 గంటలకు డ్రైవర్ రాగా బస్సు లేకపోవడం గమనించి డిపో మేనేజర్ సమాచారం ఇచ్చారు. ఆయన పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే అప్రమత్తమై గాలింపు చేపట్టారు. ఆర్టీసీ అధికారులు బస్సు నెంబర్ను డ్రైవర్లు, కండక్టర్లు, ఉద్యోగులు సెల్ ఫోన్లకు పంపించారు. అనకాపల్లి ఎస్పీ తుహిర్ సిన్హా, నర్సీపట్నం డీఎస్పీ మోహన్ అన్ని పోలీస్ స్టేషన్లు అప్రమత్తం చేశారు. పోలీసులు అక్కడికక్కడ సీసీ కెమెరాలు పరిశీలించారు. అల్లూరు సీతారామరావు చింతపల్లి నుంచి నర్సీపట్నం వస్తున్న నైట్ హాల్ట్ సర్వీస్ బస్సు డ్రైవర్ ఈ బస్సు చింతపల్లి మండలం చింతలూరు వద్ద ఆగి ఉండడానికి గుర్తించారు. వెంటనే డిపో మేనేజర్కి ఫోన్ చేయడంతో ఆయన చింతపల్లి సీఐ వినోద్ బాబుకు సమాచారం ఇచ్చారు. చింతపల్లి నుంచి పోలీస్ సిబ్బంది హుటాహుటిన వచ్చి చూసేసరికి నిందితుడు బస్సులో తాపిగా విశ్రాంతి తీసుకుంటున్నాడు. నిందితుని బస్సును నర్సీపట్నం పోలీస్ స్టేషన్కి తరలించారు. నిందితుని తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాకు చెందిన షాదిక్ బాషాగా పోలీసులు గుర్తించారు. అతని బస్సులు నడిపే అనుభవం ఉందని, అప్పుడప్పుడు విశాఖ ఏజెన్సీకి వెళ్ళొస్తుంటాడని దర్యాప్తులో తేలింది. ఆదివారం రాత్రి నర్సీపట్నం వచ్చిన ఇతడు బస్టాండ్ పక్కన ఉన్న థియేటర్లో పుష్ప 2 సినిమా చూసి వచ్చాడు. బస్టాండ్ ఆవరణలో వరుసగా ఆర్టీసీ అద్దెకు తీసుకున్న బస్సులు నిలిపొండాన్ని గమనించి ఓ బస్సులో గంటపాటు నిద్రించాడు. అనంతరం బస్సులోనే ఉన్న తాళం కోసం వెతికి సుమారు 1:30 గంటలకు బస్సు తీసుకుపోయాడు. భాషపై తమిళనాడులో 3 గంజాయి కేసులో దొంగతనం కేసు ఉన్నాయని తెలుస్తుంది. బస్సును తీసుకుపోయింది గంజాయి తరలించడానికే లేదా విడిభాగాలను అమ్ముకోవడానికి అన్నది తేలాల్సి ఉంది. దర్యాప్తు సమయంలో అతడు మత్తులో ఉండటంతో పోలీసులకు వివరాల సేకరణ కష్టతరంగా మారింది. నిందితుడిపై దొంగతనం కేసు నమోదు చేశామని నర్సీపట్నం సీఐ విలేకరులకు తెలిపారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. గంజాయిని కంట్రోల్ చేస్తున్నామని మనం ఒక పక్కన అంటుంటాం, జరిగిపోతానే ఉందనడానికి సాక్ష్యమే. అయితే పరవాడ ఫార్మా కంపెనీలో విషవాయువు లీక్. అనకాపల్లి జిల్లా పరవాడ జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో తరచు సంభవిస్తున్న ప్రమాదాలు కార్మికులు, స్థానికులు ఆందోళన రేపుతున్నాయి. తాజాగా సోమవారం ఫార్మా కంపెనీలో విషవాయువు లీక్ అయి 2 కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. రక్షిత డ్రగ్స్ ఫార్మా కంపెనీలో ఇంటర్మీడియట్ డ్రగ్స్ తయారు చేస్తున్నారు. ఉత్పత్తి ప్రక్రియలో భాగంగా తెల్లవారుజామున ప్రొడక్షన్ బ్లాక్ 1లో హైడ్రోజన్ సల్ఫైడ్ లీక్ అయింది. అక్కడ విధుల్లో ఉన్న ఒడిశాలోని రాయగఢ సమీప కాశీపూర్కి చెందిన కాంట్రాక్ట్ కార్మికులు దేవ్బాగ్ ఉగ్రేశ్వర్ గౌడ ఆ వాయువు పీల్చడం తీవ్ర అస్వస్థతకు గురయ్యారన్నట్టు వార్తను హైలైట్ చేశారు. ఇదే కనుక వైసీపీ హయాంలో జరుగుంటే దీని మీద పెద్ద రచ్చ నడిచేది. జగన్ చేత కావట్లేదు, లేకపోతే ఆళ్ళతో కుమ్మక్కయ్యాడు, లేకపోతే ఏది విజయసాయిరెడ్డి వాళ్ళ వేలు విడిచిన మేనమామ వాళ్ళ తమ్ముడు కొడుక్కి అన్నయ్య గారి అబ్బాయికి సంబంధం ఉందని చెప్పి అట్లాంటి వార్తలు రాసుకొచ్చేవాడు. ఇప్పుడు వచ్చేటప్పటికి ఇది ఒక క్యాజువల్ విషవాయువు లీక్ అన్నటువంటి వార్త కిందనే వచ్చింది. లేకపోతే చెక్కపెట్టలో శవం కాళ్ళ గ్రామస్తుడిదా శ్రీధర్వరంతో అతనికి సంబంధం ఏంటి? పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం ఎండగండి గ్రామానికి చెక్కపెట్టలో పెట్టి పార్సిల్ చేసిన మృతదేహం కాళ్ళ గ్రామానికి చెందిన బర్రె పర్లయ్యేది కావచ్చని పోలీసులు అనుమానిస్తున్న DNA పరీక్ష నిర్వహించాక తెలుస్తుందని తెలిపారు. ఈ కేసులో కీలక ఆరోపణలు ఎదుర్కొంటున్న తిరుమాని శ్రీధర్వరం మృతుడిగా అనుమానిస్తున్న పర్లయ్యకు మధ్య ఎలాంటి సంబంధాలు లేవని చెప్తున్నారు. పర్లయ్య గ్రామంలో వివాదరహితుడిగా పేరుంది, కూలి పనులు చేసుకుంటూ ఒంటరిగా చేస్తున్న అతన్ని అంత కిరాతకంగా హత్య చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందనేది ప్రధాన ప్రశ్నగా మారింది. పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. కేసులో అనుమానితుడిగా శ్రీధర్వరంతో మాకు అసలు మాటామంతి లేవు, అతను రాత్రిలే ఊళ్ళోకి బుల్లెట్పై హెల్మెట్ పెట్టుకుని వచ్చి వెళ్తుంటాడని గ్రామస్తులు వెల్లడించారు. ఆటోని కిరాయికి మాట్లాడి చెక్కపెట్ల మృతదేహాన్ని ఎండగండికి పంపిన మహిళ జాడ సైతం ఎప్పటికీ తెలియలేదు. పత్తా లేకుండా పోయిన శ్రీధర్వర్మ పెళ్లినాటి చిత్రాన్ని ఎస్పీ కార్యాలయం సోమవారం పత్రికలకు విడుదల చేసింది.
అతడి మచిలీపట్నం వద్ద పోలీసులు అదుపులో తీసుకున్న సమాచారం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి వచ్చేటప్పటికి కరెంటు కోత ఛార్జీల మోత అంటూ ఇప్పటికే ప్రజలపై 6,000 కోట్ల విద్యుత్ ఛార్జీల భారం, వచ్చే నెల నుంచి మరో 9,000 కోట్లకు పైగా షాక్. మరోపక్క ఎడాపెడా విద్యుత్ కోతలు, రోజు 2 నుంచి 3 గంటల పాటు సరఫరా నిలిపేత, డిమాండ్ మేరకు సరఫరా చేయలేక అనధికారిక కోతలు, కరెంట్ లేక గాఢాంధకారంలో అల్లాడుతున్న గ్రామాలు, ఎస్సీ ఎస్టీలకు గత ప్రభుత్వం అందించిన ఉచిత విద్యుత్కి ఎగనామం, ఉచిత విద్యుత్ లబ్ధిదారులకు వేలల్లో బిల్లులు జారీ చేస్తున్న కూటమి సర్కార్, తమ కష్టాలు చెప్పుకుంటే పింఛన్లు రేషన్ కార్డులు తొలగిస్తారని ప్రజల్లో ఆందోళన అంటూ, మా ఇంటికి 10,000 రూపాయల విద్యుత్ బిల్లు వచ్చింది, మాకేమీ ఏసీలు లేవు, లైన్ మెన్ అడిగితే ఫ్రిడ్జ్ ఉన్నందున ఎక్కువ వాడి ఉంటారంటున్నారు, చివరికి అప్పు చేసి బిల్లు కట్టేసామన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే ఈనాడు చెవిలో ఈడీ చెప్పిందా అంటూ దర్యాప్తు విషయాలు బహిర్గతమయ్యాయి, లేక ఈనాడు తన ఎజెండాకు అనుగుణంగా కథనాలు నడిపిస్తోందా, 3,000 కోట్ల నికర లాభాలు సాధిస్తున్న అరబిందో 494 కోట్లు సమకూర్చుకోలేదా, నిజంగానే బెదిరించుంటే పోర్టులో 100% వాటా తీసుకుంటారు కానీ 41% వాటా మాత్రమే ఎందుకు తీసుకుంటుంది, వ్యూహాత్మక పెట్టుబడిలో భాగంగానే కాకినాడ డీప్ వాటర్ పోర్టులో వాటాల కొనుగోలు, ఆడిటర్లను ఆయా శాఖల అధికారులు ఎంపిక చేస్తారన్న విషయం ఎల్లో మీడియాకి తెలియదా అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఉత్తరాఖండ్ సీజేగా జస్టిస్ గుహనాథన్ నరేందర్, సుప్రీం సిఫార్సుకు రాష్ట్రపతి ఆమోదం ముద్ర, ఏపీ హైకోర్టులో 2వ స్థానంలో ఉన్న నరేందర్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఎవడబ్బా సొమ్మని బెనిఫిట్ షోలు వేస్తున్నారు, ఎవరి కోసం వాటికి అనుమతిస్తున్నారు, ఒక్కో హీరోకు 300 కోట్ల వరకు తీసుకున్నారు, సినిమాలతో 1,000 కోట్లు ఆర్జిస్తున్నారు, జీఎస్టీ ఆదాయ పన్ను అధికారులు ఏం చేస్తున్నారు, టీడీపీ ఎమ్మెల్యే బండారు తీవ్ర వ్యాఖ్యలు, అల్లు అర్జున్పై బాబు కుట్రను తేటతెల్లం చేస్తున్నారు, టీడీపీ జనసేన నేతల వ్యాఖ్యలు అంటూ ఎవడబ్బా సొమ్మని సినిమాలకు బెనిఫిట్ షోలు వేస్తున్నారు సినీ నిర్మాతల మండలిని టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి ప్రశ్నించారు. ఎవరి బెనిఫిట్ కోసం ఈ షోలు వేస్తున్నారని, ఎందుకు ప్రభుత్వం నుంచి అదనంగా అనుమతులు తీసుకుంటున్నారని అన్నారు. మీ లాభాల కోసం బెనిఫిట్ షోలకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వాలని ప్రశ్నించారు. కూటమి నేతలతో కలిసి ఆయన సోమవారం ఇక్కడ మాట్లాడుతూ సినిమాల బెనిఫిట్ షోలు హీరోల ఆదాయంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒక్కో హీరో సినిమాకు 100 కోట్ల నుంచి 300 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నారని చెప్పారు. గతంలో బెనిఫిట్ షోలు చారిటీల కోసం వేసేవారిని ఇప్పుడు సినీ నిర్మాతల లబ్ధి కోసం వేస్తున్నారని అన్నారు. నిర్మాత కోసం, డబ్బులు ఉన్న వాళ్ళ కోసం వీటికి ప్రభుత్వం ఎందుకు అనుమతి ఇవ్వాలని ఆక్షేపించారు. సినిమాలకు 1,000 కోట్ల ఆదాయం వస్తుంటే జీఎస్టీ ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు ఏం చేస్తున్నారు ఆయన ధ్వజమెత్తారు. ఇంతకుముందు బ్లాక్లో టికెట్లు అమ్మితే పోలీసులు అడ్డుకునేవారని, కానీ ఇప్పుడు సినిమా నిర్మాతలే అమ్ముతున్నారని ఆరోపించారు. ఇది మోసం కాదని ప్రశ్నించారు. తెలుగు రాష్ట్రాల్లో బెనిఫిట్ షోలకు వచ్చే డబ్బును ప్రజాశ్రేయస్ కోసం, సమాజం కోసం వినియోగిస్తేనే అనుమతి ఇవ్వాలని కోరారు. చిన్న ఉద్యోగిని ట్యాక్స్ కట్టలేదని లెక్కలు అడుగుతున్నారని, సినిమాలకి ఇన్ని 1,000 కోట్ల కలెక్షన్ వస్తుంటే ఈ డబ్బు ఎక్కడికి వెళ్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే బెనిఫిట్ షోలను రద్దు చేయాలని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు చెప్పారు. బెనిఫిట్ షోలతో ఎవరికి లాభం కలుగుతుందని ప్రశ్నించారు. ఒకవేళ అనుమతించినా వీటిపై నియంత్రణ ఉండాలన్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే 1,00,000 కోట్ల అప్పు, సంపద సృష్టి లేదు, 6 నెలలుగా బాబు పన్నుల బాధుడే, బడ్జెట్తో 65,590 కోట్ల అప్పు, బడ్జెటేతర అప్పు 9,000 కోట్లు, రాజధాని పేరుతో 31,000 కోట్ల రుణం, అమరావతికి మరో 21,000 కోట్లు కూడా సమీకరించేందుకు సన్నద్ధం, అమ్మకం పన్ను, స్టాంపులు, రిజిస్ట్రేషన్ ఆదాయం, డమాల్ కేంద్రం నుంచి గ్రాంట్లు 12,510 కోట్ల రూపాయల తగ్గుదల, రెవెన్యూలో 9,742 కోట్ల రూపాయల పెరుగుదల, నవంబర్ వరకు బడ్జెట్ గణాంకాలను వెల్లడించిన కాగ్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సాక్షిపై కేసు నమోదు అంటూ పోలీసుల కిడ్నాపర్ల అవతారం ఎత్తి కథనంపై కర్నూలు జిల్లా ఉలిందకొండ స్టేషన్లో కేసు నమోదు, ఇతర మీడియాలోనూ అవే కథనాలు వచ్చిన సాక్షిపైన కేసు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. జిల్లా పోలీసు అధికారుల సంఘం పేరుతో ప్రకటన విడుదల అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సామాజిక పింఛన్లను తనిఖీ చేయండి, అనర్హులని తేల్చండి, బీసీ రక్షణ చట్టం తెచ్చేందుకు మరింత కసరత్తు, నామినేటెడ్ పోస్టులో బీసీలకు 34% రిజర్వేషన్కి చట్టం, స్థానిక సంస్థల రిజర్వేషన్కి న్యాయ పోరాటం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఈనాడు చెవిలో చెప్పింది అన్నది డీటెయిల్డ్గా వార్త రాసుకొచ్చారు. మరోవైపు మండలం 3ని వదలని భూ ప్రకంపనలు అంటూ ప్రకాశం జిల్లాలో వరుసగా వస్తున్నటువంటి భూకంపానికి సంబంధించినటువంటి అంశాన్ని హైలైట్ చేశారు. రాత్రి వేళ మరో 2 సార్లు ప్రకంపనలు, వరుసగా 3వ రోజు భూకంపం, ఈ నెలలో 4వసారి భయాందోళనలో ప్రజలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే మిజోరాంపై యూపీ విజయం, 9 వికెట్ల తేడాతో గెలిచిన రింకు సింగ్ జట్టు అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. ఏదైతే క్రికెట్కి సంబంధించి రాష్ట్రాల మధ్య జరుగుతున్నటువంటి మ్యాచ్కి సంబంధించి. లేకపోతే ఆంధ్రజ్యోతి అష్టదిగ్బంధనంలో అరబిందో అంటూ కాకినాడ పోర్టు లాభాలను పంచుకోవడానికి లేదు, ఒక్క పైసా తీసుకోవడానికి కూడా అనుమతించబోం, డివిడెండ్లు తీసుకున్న చర్యలు తప్పవని సిఐడి హెచ్చరిక, లాక్కోవడం అక్రమం, ఇక లాభాలంటే నేరమే, 4 ఏళ్లలో 102 కోట్లు తీసుకున్నారు, ఇక ఆపేయండి అంటూ అధికారుల స్పష్టీకరణ, అరబిందో డైరెక్టర్లను త్వరలో విచారించనున్న సిఐడి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే నామినేటెడ్లో బీసీలకి కోట 34% ఇచ్చి తీర్థం, చట్టబద్ధత కల్పిస్తాం సీఎం, పింఛన్ల తనిఖీయే తొలగింపు కాదు, అర్హులకి ఆందోళన అక్కర్లేదు, తప్పుడు ధృవపత్రాలు ఇచ్చే వైద్యుల అధికారిపై చర్యలు, ప్రత్యేక రక్షణ చట్టంపై మరికొంత కసరత్తు, ఇబ్బందులు లేకుండా రూపొందించాలి, బాలికల హాస్టల్ను తక్షణమే మరమ్మతులు, తక్షణమే డైట్, కాస్మెటిక్ ఛార్జీల పెంపు, ఆ 3 బీసీ భవనాలు పూర్తి చేయాలి, ప్రతి సామాజిక వర్గానికి కోఆపరేటివ్ ఫైనాన్స్, త్వరలోనే 104 శంకరన్ నాలెడ్జ్ సెంటర్లు అన్నటువంటి వార్తని
హైలైట్ చేశారు. లేకపోతే మరో 2723 కోట్ల రూపాయల పనులు రాజధానిలో జోన్ 7-10 లేఅవుట్లలో రోడ్ల నిర్మాణం, సిఆర్డీ అథారిటీ సమావేశం, మున్సిపాలిటీలకు ఏప్రిల్ నుంచి నేరుగా నిధులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే విచారణకి రండి అంటూ ఉదయం 11 గంటలకు రావాలని అల్లు అర్జున్కి పోలీసులు నోటీసు, నేటి నుంచి రోజువారీ విచారణ, సిటీ మధ్యంతర బెయిల్పై ఉన్న నటుడు అల్లు అర్జున్కి చిక్కడపల్లి పోలీసులు నోటీసులు జారీ చేశారు. సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై మరింత లోతైన దర్యాప్తు చేసేందుకు మంగళవారం ఉదయం 11 గంటలకు హాజరు కావాల్సిందిగా నోటీసులో పేర్కొన్నారు. తొక్కిసలాట్లో రేవతి అనే మహిళ చనిపోగా ఆమె కుమారుడు శ్రీతేజ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు 18 మంది మీద కేసులు నమోదు చేశారు. అల్లు అర్జున్ 11వ నిందితుడిగా చేర్చారు. ఆయన అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెడితే బెయిల్ వచ్చినటువంటి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. బడ్జెట్ పెరిగితే టికెట్ రేటు పెంచాలి, సీఎంను కలిసే అంశంపై దిల్ రాజు వచ్చాక నిర్ణయం, నిర్మాత రాఘవంశీ ధరల పెంపు మధ్యతరగతికి భారం, ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్న ఏపీ ప్రభుత్వము ఇలాగే చేయాలి, ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ప్రకటన, శ్రీతేజకు పుష్ప నిర్మాతల పరామర్శ, మంత్రి కోమటిరెడ్డితో కలిసి ఆసుపత్రికి వెళ్లి తండ్రికి 50 లక్షల చెక్ అందజేత, అల్లు అర్జున్ ఇంటిపై దాడికి పాల్పడ్డ ఓయూజేఏసీ నేతలకు బెయిల్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే జర్నలిస్టుపై దాడి కేసు, మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత, ఆయన హృద్రోగి, వైద్యుల పర్యవేక్షణ అవసరం, హైకోర్టుకు మోహన్ బాబు లాయర్ల వినపం, విలేకరును కొట్టారు, గొంతు పట్టి పిసికారు, హత్యాయత్నమే జర్నలిస్ట్ తరపు వాదనలు, పోలీసుల ముందు హాజరుకు నేడే గడువు, సుప్రీంలో అదృష్టం పరీక్షించుకునే అవకాశం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మరోవైపు విష్ణుతో నాకు ప్రాణహాని, నేను లేనప్పుడు మా అమ్మని మాయ చేశారు, సంతకం తీసుకుని పోలీసులకు తప్పుడు లేక, రాచకొండ పోలీసులకు మంచు మనోజు లేక అన్న ఫిర్యాదు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే పేదల గూడుకు జగన్ గ్రహణం అంటూ టీడీపీ హయాంలో కట్టిన టిడ్కో ఇళ్లు పాడుపెట్టారు. గత టీడీపీ ప్రభుత్వంలో పట్టణ పేదలకు 3.19 లక్షల ఇళ్ల నిర్మాణాల శ్రీకారం, 2019 నాటికి దాదాపుగా పూర్తి. జగన్ సర్కార్ రాగానే పనుల ఆపేత, చంద్రబాబు క్రెడిట్ దక్కరాదన్న అక్కస్తో టిడ్కో ఇళ్లను శిథిలావస్థకు చేర్చినవైన, ఎన్నికల ముందు హడావిడిగా కొన్ని పూర్తి, వాటికి కూడా వస్తలు కల్పించకుండా వైసీపీ రంగులేసి వదిలేశారు, ఇప్పుడైనా పూర్తి చేయాలని లబ్ధిదారుల ఆశ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే జగన్కి క్యాడర్ షాక్ అంటూ ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాలకు మేము రాలేం, 7 నెలలకు అమ్మఒడి ఇచ్చాము, మరి అమ్మకు వందనంపై యాగి సభవేన, అధినేత తీరుపై కార్యకర్తల అసంతృప్తి, వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ ముఖ్య నేతలు క్యాడర్ షాక్ ఇస్తుంది. రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపుకి వ్యతిరేకంగా ఈ నెల 27వ తేదీన అన్ని నియోజకవర్గాల్లో ఆందోళన చేయాలంటూ జగన్ ఇచ్చిన పిలుపై ఆ పార్టీ కార్యకర్తలు పెదవిరుస్తున్నారు. మేము రాలేమని తెగేసి చెప్తున్నట్టు సమాచారం. అలాగే వచ్చే నెల 3వ తేదీలోపు ఫీజు రియంబర్స్మెంట్, అమ్మకు వందనం పథకాలు అమలు కోరుతూ ధర్నాలు చేయాలని అధినేత ఆదేశాలను సీరియస్గా ఎవరు తీసుకున్నట్టు కనిపించడం లేదు. ప్రభుత్వం ఏర్పడి కనీసం ఏడాదిన కాకుండా వ్యతిరేక ఆందోళన ఎలా చేస్తామంటూ క్యాడర్ అధినాయకత్వాన్ని నిలదీస్తుంది. అసలు ఏం జరిగిందంటే చంద్రబాబు హయాంతా విద్యుత్ ఛార్జీల బాదుడే అంటూ 2019లో జగన్ అధికారంలోకి వచ్చారు. అధికారంలో ఉన్న 5 ఏళ్లు బాదుడు కాస్త బేదుడిగా మారిపోవడంతో జనం బెంబేలెత్తిపోయారు. ఈ క్రమంలో 2022-23లో 8,113 కోట్లు, 2023-24లో 11,826 కోట్ల మేర ఇంధన సర్దుబాటు ఛార్జీల కింద వసూలు చేసుకునేందుకు ఆమోదం తెలపాలంటూ విద్యుత్ నియంత్రణ మండలి ఇంధన శాఖ ఆమోదం కోసం పిటిషన్ ఇచ్చింది. ఈ పిటిషన్ వేసేందుకు ఇంధన శాఖ జగన్ అనుమతి ఇచ్చారు. ఈ పిటిషన్లో ఏపీఆర్సీ చైర్మన్గా జస్టిస్ ఆర్ నాగార్జున రెడ్డి ఉన్న సమ్మెలను అందజేశారు. ఇంధన సర్దుబాటు ఛార్జీలపై దాఖలయ్యే పిటిషన్కి 90 రోజులు ఈఆర్సీ పరిష్కరించాలి. అయితే 2022-23 సర్దుబాటు ఛార్జీలపై ఈఆర్సీ నిర్ణయం తీసుకోకుండా జాప్యం చేసింది. అదేవిధంగా సార్వత్రిక ఎన్నికల ముందు ముఖ్యమంత్రిగా జగన్ ఆమోదంతో 23-24 సంవత్సరానికి గాను 11,826 కోట్ల మేర ఇంధన సర్దుబాటు ఛార్జీలను వసూలు చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలంటే ఈఆర్సీ ముందు డిస్కంలు దరఖాస్తు చేసుకునే గతంలో ఇచ్చిన 8,113 కోట్లు, 11,826 కోట్ల మేర డిస్కంలు వేసిన ఇంధన సర్దుబాటు ఛార్జీల పిటిషన్పై ఈఆర్సీ చైర్మన్ నిర్ణయం తీసుకోలేదు. సార్వత్రిక ఎన్నికల తర్వాత 22-23 గాను 6,072 కోట్లు, 23-24లో 11,826 కోట్లకు గాను 9,411 12 కోట్లకు ఈఆర్సీ ఆమోదం తెలిపింది. ఈ మొత్తం 15,484 కోట్ల రూపాయలు ఇంధన సర్దుబాటు ఛార్జీల భారమంతా జగన్ జమానాలో దేనని వైసీపీ నేతలు సైతం అంగీకరిస్తున్నారు. అయితే ఎన్నికలకు ముందు కూటమి విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామంటే హామీ ఇచ్చినందుకు వైసీపీ హయాంలో పెరిగిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాల్సిందని పట్టుబట్టాలని జగన్ డిమాండ్ చేస్తున్నారు. డిమాండ్తోనే జనంలోకి వెళ్ళాలని ముఖ్య నేతలు పిలుపునిస్తే జనం అడిగితే ఏం చెప్పాలి అని అన్నారట. పాపం వాళ్ళందరూ వచ్చేసేసి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారి దగ్గరికి వెళ్ళి బాబు మేము ఇట్లా మా జగన్ అడుగుతున్నామని చెప్పి అన్నారనమాట. ఇక్కడ విషయం ఏంటంటే ఎక్స్ట్రీమ్ లెవెల్ బానిసత్వానికి సజీవ సాక్ష్యం ఇది. ఏంటంటే ఇప్పుడు జగన్ టైంలో కరెంట్ ఛార్జీలు పెంచాడు. దేనికి పెంచినట్టు? చంద్రబాబు టైంలో సర్దుబాటు ఛార్జీలే కదా, అంటే అప్పుడు చంద్రబాబు తప్పని చెప్పాలి కదా. ఇప్పుడు జగన్ టైంలో సర్దుబాటు ఛార్జీలు చంద్రబాబు వేస్తున్నాడంట, కానీ జగన్ పెంచినవి ఏమో ఆయన సొంతగా వేసాడంట. ఏమన్నా కామన్ సెన్స్ ఉందా? కామ్గా ఆలోచించేటటువంటి వాడికి అయితే అర్థమవుతుంది, కానీ అదొక కసిగా ఆలోచించేవాడికి మనం వ్యతిరేకంగా ఏమైనా మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు కరెంటు ఛార్జీలు పెంచనని జగన్ హామీ ఇచ్చాడా? ఇవ్వలేదు. బాదుడే అని విమర్శించి వచ్చాడు, కానీ అతను పెంచాడు. అందుకనే కదా అతను గద్దె దించింది. ఇప్పుడు పెంచే ఏమో ఇది జగన్కే పాపం. ఇంతకుముందు పెంచినా జగన్ హయాంలో పెంచినా జగన్దే పాపం, చంద్రబాబు హయాంలో పెంచినా జగన్దే పాపం. ఇది వార్తల యొక్క నైజం. మనం ఆంధ్రప్రదేశ్లో జర్నలిజం అనేదాన్ని
ఏదన్నా మైక్రోస్కోప్ పెట్టి ఎత్తుక్కోవాల్సినటువంటి పరిస్థితి నీచాతి నీచంగా కవర్ చేసుకొస్తున్నటువంటి వార్తలకి ఇది ఒక సజీవమైనటువంటి సాక్ష్యం. పోతే మాజీ మంత్రి కాకాని అనుచరుడిపై లైంగిక దాడి కేసు మందల వెంకటశేషయ్య మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ముఖ్య అనుచరుడు వైసీపీ నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షుడు కూడా భర్త మరణంతో ఒంటరైన మహిళకి ఆయన మాయమాటలు చెప్పారు. కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికాడు. పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు ఫిర్యాదు చేయడం సోమవారం సాయంత్రం వెంకటశేషయ్యని పోలీసులు అదుపులో తీసుకున్నారు. మండల కేంద్రంలోని వెంకటాచలం పంచాయతీ దొడ్డరాజుపాలెం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి లైన్మెన్గా ఉద్యోగం చేసేవాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో కొన్నేళ్ల కిందట ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని ఉద్యోగాన్ని కారుణ్య నియామకం కింద ఇప్పిస్తానంటూ లైన్మెన్ భార్యకు వెంకటశేషయ్య నమ్మబలికి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. వెంకటాచలం స్టేషన్లో బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు ఆయన అదుపులో తీసుకుని నెల్లూరు రూరల్ స్టేషన్కి తరలించారు. మంగళవారం కోర్టులో హాజరుపరుచున్నారు. సోమవారం రాత్రి 10:30 గంటలకు ఇద్దరు న్యాయవాదులు భారీ అనుచరులతో నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్కి వచ్చిన మాజీ మంత్రి కాకాని ఎమ్మెల్సీ పర్వతరేణి చంద్రశేఖర్ రెడ్డి అర్ధరాత్రి వరకు స్టేషన్లోనే ఉన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు.